హాయ్ అండి. నియర్‌గా ఉన్న మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో, దానికి చాలా దగ్గరగా పొట్టిపాడు టోల్‌గేట్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ హైవే నుంచి 4 కిలోమీటర్ దూరంలో పొట్టిపాడు విలేజ్ దాటిన తర్వాత మనకి 80 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయి ఉంది. దానికి పక్కన మనకి ప్రాజెక్ట్ అనేది అక్కడ రెడీ అయ్యి ఉందన్నమాట. ఇది డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ ఏదైతే మనకు పొట్టిపాడు మీద నుంచి వెళ్తుందో కరెక్ట్గా ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీకి బ్యాక్ సైడ్ వస్తాము. అలాగే మనకి కొంచెం ఎదరికెళ్ళినాక త్రేలపోలు అనేది ఉందండి విలేజ్. త్రేలపోలు విలేజ్ రోడ్డు తర్వాత ఈ పొట్టిపాడు నుంచి లోపల నుంచి రోడ్డు వెళ్ళి ఆనందపురం మీదుగా ఉంగుటూరు, అలాగే మనకి త్రేలపోలు రోడ్లో కలిసి అక్కడి నుంచి మనకి గుడివాడ, అలాగే మనకి ఉయ్యూరు, అలాగే ఇలాగా అన్ని ఏరియాలను బందర్ రోడ్ని కలుపుకునే విధంగా ఆ ఏరియా అనేది రోడ్లు ఉన్నాయండి, రవాణా సౌకర్యము. మనం విజయవాడ రామర్పాడు రింగ్ దగ్గర నుంచి బయలుదేరి పొట్టుపాడికి వితిన్ 20 మినిట్స్లో ఆల్మోస్ట్ మనం సైట్లోకి వెళ్ళిపోవచ్చు అండి. 25 మినిట్స్లో. వాళ్ళు ఏలూరు నుంచి వచ్చే ఇన్వెస్టర్లకు కూడా మనకి ఇది మంచి బెనిఫిట్ అవుతుంది. 30 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మినిమం మనకి అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక 20-15 మినిట్స్ జర్నీలోనే ఉంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ డీటీసీపీ అప్రూవల్ లెవెల్ మనకు ఫైనలైజ్ కూడా అయిపోయింది. 33-40 ఫీట్ రోడ్స్ అనేది మనం ఆల్రెడీ తీసున్నాయండి. అయితే మనం కొంచెం దీన్ని ఏంటంటే కొద్దిగా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మార్కెటింగ్కి మనం ఇది చేయటం రెడీగా ఉన్నాము. దగ్గర దగ్గర 61 ప్లాట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. కావాల్సిన వారు మీరు సంప్రదించవచ్చు. ఇది మీకు చాలా తక్కువ పడుతుందండి. మీకు డిటీసీపీ లేఅవుట్ స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ కూడా మనం ఏర్పాటు చేశామండి. ఈరోజు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు మినిమం 45 డేస్ లోపు మనం క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఆల్రెడీ కొంచెం డెవలప్మెంట్స్ చేసి ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్కి రిఫరెన్స్ ఇవ్వాలన్నా, ఇది చాలా తక్కువలో ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి గన్నవరం విజయవాడ, మీరు ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.